ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబేనని నొక్కి వక్కాణించారు. పవన్ కళ్యాణ్ కేవలం 23 సీట్లకే పరిమితమై చంద్రబాబు పల్లకి మోయటానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు జన సైనికులను కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో బాదరాజరాజేశ్వరిపేట మసీద్ రోడ్డు దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్తో పాటు మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ 23 సీట్లకే పరిమితం అయ్యారని, చంద్రబాబు పల్లకి మోయడానికే జన సైనికులను కూడా పల్లకి మోపిస్తున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడగడం జరుగుతుంది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పథకాలన్నీ వస్తున్నాయ్యా, మేము జగనన్నకే తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే జగనన్న ప్రజలకి అన్ని పథకాలు, అంత సంక్షేమం అందిస్తున్నారు. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం అందించిన తర్వాత మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళందరూ చక్కగా మాకు మళ్ళీ జగనన్నే కావాలి, మేము జగనన్ననే గెలిపిస్తామని చెప్తున్నారు. మరి ఇంత ఆదరణ ఉండి ఈరోజు జగనన్నకి తోడుగా మేము ఉన్నామని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేమే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసాం, మేమే ప్రజలకి అండగా ఉన్నాం, మేమే ప్రజలకి ఎంతో మేలు చేశామని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ప్రజలకి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలో వచ్చిన చంద్రబాబుకి మళ్ళీ ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు చేసి మరి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటు అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఓటు వేసి జగనన్న గెలిపిస్తాం అంటుంటే వీళ్ళేమో జగనన్న ఏదైతే పథకాలు ఇస్తున్నాడో, ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడని చెప్తున్నారు. మేము ఇచ్చే పథకాలని చూసి మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అంట. మీరే గ్రహించుకోవాలి. పేదవాడు బాగుపడడం, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వడం, పేదవాడికి ఇల్లులు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబుకి మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోయడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ జన సైనికుల్ని మోసం చేస్తూ, కాపు సోదరుల్ని మోసం చేస్తూ పల్లకీలు మోస్తున్నాడు. కేవలం 24 సీట్లు ఇచ్చి ఈరోజు 21కి పరిమితం అయిపోయాడు. ఈ మాత్రం దానికి హడావుడి చేసేసి పాతాళానికి నొక్కేస్తానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. డివిజన్ అభివృద్ధి పనుల్లోనా, సంక్షేమంలోనా ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, అభివృద్ధి పదంలో ఇంకా ఏమైనా పని చేయాల్సి ఉందా అన్నది ప్రతి ఒక్క గడపకి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. ఆసిఫ్ గారు గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు గుంపులన్నీ కలిసి వస్తున్నాయి జగనన్నని ఎదుర్కోవడానికి. సింగిల్గా వచ్చే ధైర్యం లేక వారం 5 రోజులు వెళ్ళి ఢిల్లీలోన అక్కడ ఉండి వాళ్ళని బతిమలాడుకొని మరీ తెచ్చుకున్నారు. అయినా కానీ ఎన్ని పొత్తులు కలిసినా, ఎన్ని జెండాలు కలిసినా జగనన్నని ఏమీ చేయలేరు. ఈరోజు టీడీపీలోన, జనసేనలోన ఏదైతే జనసేనకి 24 ఇస్తే అందులో 3 వెనక్కి బీజేపీకి ఇవ్వటం జరిగింది. 21 ఉన్నాయి. ఈ 21లో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు తెలియజేసినారు 11 ఆల్రెడీ టీడీపీ నాయకులు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇందులో జనసేన
నాయకులు అన్న వాళ్ళు ఎక్కడున్నారు చూపించమని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. 56వ డివిజన్లో మన పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, మన గౌరవనీయులైనటువంటి మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు గడప గడపకి పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా జగనన్న పథకాలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా, మహిళలు పురుషులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి తమదైన శైలిలో ఓటు వేస్తామని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మరి జగనన్న ఇచ్చినటువంటి పథకాలే కారణం. ఆయన పరిపాలన సౌలభ్యం కానీ, ఆయన ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడంలో కానీ సఫలీకృతమైనట్టు ఈ ప్రభుత్వం చేసినట్టు గత ప్రభుత్వాలు ఏమీ కూడా చేయలేదని గట్టిగా చెప్తున్నాం.